హనుమాన్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి 1 వీక్ అయిపోయింది. అయితే ఈ మూవీని రిపీట్స్లో చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, శ్రీరాములు వారికి హనుమంతులు వారు ఇచ్చిన మాట ఏంటి? ఆ క్వశ్చన్కి ఆన్సర్ లాస్ట్లో చెప్తా. సో ఇప్పుడు ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసుకుందాం. హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీ అంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసమ్గానే ఉన్నారనుకుంటున్నా. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం హనుమాన్ మూవీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ దేర్ ఆన్సర్స్. ఇంకా అంజనాద్రికి అయితే వెళ్ళిపోతాం. క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, వై హనుమంతు ఈజ్ వర్త్ ఫర్ హనుమాన్ పవర్స్? ఇదే క్వశ్చన్ హనుమంతు విభీషణ్ని అడిగినప్పుడు విభీషణ్ అయితే ఇలా అంటారనమాట. సీతాదేవి విసిరిన నగలు హనుమకే ఎందుకు దొరికాయి? దారి తయారవ్వాలంటే ఆ దారి వెతికేవాడొకడు రావాలి. నువ్వు కానున్న కార్యానికి శంఖారావానివి. నిజానికి హనుమంతుల వారు శివుడు అవతారం కాబట్టి విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీరాముల వారికి హెల్ప్ చేయాలి. అది అలా జరగాలని రాసింది కాబట్టి జరిగింది. కానీ పర్టికులర్ గా హనుమంతుయే ఎందుకు ఈ కార్యానికి ఇంపార్టెంట్ అని మీరు నన్ను అడిగితే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే హనుమంతు నిజానికి స్వార్థం లేని మనిషి. తను చేసే చిల్లర దొంగతనాల వల్ల చెడు కన్నా మంచి జరిగిన సందర్భాలనే బాగా చూపిస్తారు. ఈవెన్ తను రాబ్ చేసిన వస్తువులను తన కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం వాడినట్టే చూపిస్తారు. దానివల్ల వాళ్ళకి ప్లస్ అయ్యింది. దట్స్ వై హనుమంతు ఈజ్ వర్తీ ఫర్ హనుమాన్ పవర్స్. క్వశ్చన్ నెంబర్ 2, సిరి ఈ సీన్ లో వైబ్రేనియం మదర్ హస్బెండ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇట్స్ ఇండిస్ట్రక్టబుల్. రైట్? ఇలా అయితే అంటాడు అనమాట. నిజానికి వైబ్రేనియం అనే మెటల్ ని మార్వెల్ మూవీస్ లో మాత్రమే చూసాం. కానీ వైబ్రేనియం అనేది ఒక రియల్ మెటల్ కాదు. అది ఎర్త్ మీద లేదు. అయితే దానిని మించిన మెటల్ ఏంటంటే డార్గోనైట్. కానీ ఈ మెటల్ కూడా నిజానికి ఎర్త్ మీద లేదు. వైబ్రేనియంతో పాటు ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉండే మెటల్ అడమాంటియం. సేమ్ ఇది కూడా ఫిక్షనల్ మెటలే. అయితే ఈ మెటల్ సిరికి ఎలా దొరికింది అన్నది మనకైతే ప్రశాంత్ వర్మ గారు చూపించలేదు. మరి చూడాలి ఫ్యూచర్ మూవీస్లో ఏమైనా చూపిస్తారేమో అని. క్వశ్చన్ నెంబర్ 3, సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా కనిపించబోయే క్యారెక్టర్స్ ఏంటి? అవి ఎలా ఉండబోతున్నాయి? నాకు తెలిసి ఈ మూవీలో 4 మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 1, సిరి రోల్ ప్లే చేసిన వెన్నెల కిషోర్ గారు. నిజానికి ఈయన ప్లే చేసిన ఈ క్యారెక్టర్ చాలా ఇంటెలిజెంట్. తనొక్కడే వితౌట్ ఎనీ అదర్ సైంటిస్ట్ హెల్ప్ మైకీకి సూట్ తయారు చేస్తాడు. హ్యూజ్ పంచ్ పవర్ ఉన్న గాంట్లెట్ తయారు చేస్తాడు. ఈవెన్ MFG-42 డ్రగ్ ని కూడా చేస్తాడు. సో ఈ క్యారెక్టర్ ఫ్యూచర్ లో ఈ యూనివర్స్ కి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ఇంకా రెండో క్యారెక్టర్ మీనాక్షి రోల్ ప్లే చేసిన అమృత అయ్యర్. ఈ క్యారెక్టర్ ఎందుకంటే షీఈ్ అన్ ఎమోషనల్ సపోర్ట్ ఫర్ హనుమంతు. నాకు తెలిసి ఈమె ఈ సినిమాటిక్ యూనివర్స్లో టోనీ స్టార్క్కి పెప్పర్ పాట్స్లా హనుమంతుకి హెల్ప్ అవ్వచ్చేమో చూడాలి. ఇంకా మూడో క్యారెక్టర్ హనుమంతు ఫ్రెండ్ కాశీ. టోనీ స్టార్క్కి హ్యాపీ హోగన్ ఎలాగో హనుమంతుకి కాశీ అలా అవ్వచ్చు. ఫైనల్లీ 4th క్యారెక్టర్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విభీషణ్ రోల్ ప్లే చేసిన సముద్రకని గారు. ఆల్రెడీ ఈయన 8 ఇమోర్టల్స్లో ఒకరు కాబట్టి మరి చూద్దాం ఈ యూనివర్స్ని ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారు. క్వశ్చన్ నెంబర్ 4, 8 మంది చిరంజీవులు నిజంగా ఉన్నారా? ఉంటే ఎవరు వాళ్ళు ఈ యూనివర్స్లో నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీస్లో అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే దాని మీద సెపరేట్గా ఒక వీడియో చేస్తా. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానికోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5, ఈ మూవీ క్లైమాక్స్లో అయితే నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నువ్వు శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది మిత్రమా అని అయితే చూపించారు కదా. అయితే శ్రీరాముల వారికి హనుమంతుల వారు ఇచ్చిన మాట ఏంటి? మనం మూవీ క్లైమాక్స్లో కొంతమంది రాక్షసులు, ఒక డ్రాగన్, ఒక రాక్షస సైన్యం అయితే చూసాం కదా. నాకు తెలిసి ఆ రాక్షసుల సైన్యం మొత్తానికి హెడ్ కలి రాక్షసుడే అయి ఉంటాడు. అంత కరెక్ట్గా తను కలి రాక్షసుడు అని ఎలా చెప్పగలవు అని అంటే మన ఇతిహాసాల ప్రకారం ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. త్రేతాయుగానికి రావణులా, ద్వాపర యుగానికి కంసుడిలా, కలియుగానికి కలి అలా అనమాట. అయితే వీళ్ళని చంపడానికి రాముడు, కృష్ణుడి అవతారంలో విష్ణుమూర్తి అయితే వచ్చి వీళ్ళని చంపినట్టు కల్కి అవతారంలో కూడా విష్ణుమూర్తి వచ్చి ఈ కలి రాక్షసుడిని అంతం చెయ్యాలి. సో అందుకు కల్కికి ఖచ్చితంగా ఈ 8 మంది చిరంజీవుల హెల్ప్ అయితే కావాలి. సో అందుకు శ్రీరాముల వారు హనుమంతుల వారికి కలితో జరగబోయే యుద్ధంలో నీ హెల్ప్ కావాలని అడుగుండొచ్చు. అయితే ఇది నా థాట్ మాత్రమే. ఇది నిజంగా ప్రశాంత్ వర్మ గారి థాట్ అయితే కాదు. కాబట్టి నిజంగా జై హనుమాన్ మూవీలో నేను చెప్పినట్టే జరుగుద్దని మాత్రం అనుకోకండి. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. మా ఈ కంటెంట్ నచ్చిందనే అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లా రేట్ ఏం పెట్టలేదు కదా.
సబ్స్క్రైబ్ చేసుకోండి, పడి ఉంటుంది అలా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.